తమిళనాట ఉదయనిధి విషయంలో సీఎం విజయ్ కరెక్ట్ గానే వ్యవహరించారా? త్రిషను ఏడిపించడం వరకు విజయ్ చుక్కలు చూపించబోతున్నారా? సినిమా సెట్ల నుంచి నేరుగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టి త్రిష నిజంగానే రాష్ట్రానికి నెక్స్ట్ హోంమంత్రి కాబోతున్నారా? అసలు తమిళనాట గత 2 రోజులుగా జరుగుతున్న ఈ హై డ్రామా వెనుక సీఎం విజయ్ వేసిన అసలు సీసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? హీరోయిన్ త్రిష చుట్టూ ఇప్పుడు తమిళ రాజకీయ చక్రం గిర్రున తిరుగుతుంది. ఆమెను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, ఆపై అధికార యంత్రాంగం తీసుకున్న ఉక్కుపాదం చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. త్రిషను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఊరుకోవడం లేదు. క్షణాల వ్యవధిలో కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత ఉదయనిధిని సైతం జైలుకు పంపేంత కఠినంగా ప్రభుత్వం రియాక్ట్ కావడం వెనుక కేవలం మహిళా సాధికారత మాత్రమే కాదు, ఒక పక్క పొలిటికల్ మాస్టర్ ప్లాన్ దాగుందని ప్రచారం నడుస్తోంది. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు టీవీకి అధినేత విజయ్ ఒక సరికొత్త వ్యూహానికి తెరతీశారనే ఓ వార్త తెగ చక్కలు కొడుతోంది. త్రిషను కేవలం పార్టీకి పరిమితం చేయకుండా ప్రభుత్వంలోనూ శాసనసభలోనూ అత్యంత కీలకమైన బాధ్యతల్లో కూర్చోబెట్టాలని విజయ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సీఎం విజయ్ తాను రాజీనామా చేసిన తిర్చి ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా త్రిషను బరిలోకి దించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్రిషకు ఉన్న విపరీతమైన గ్లామర్, ప్రజల్లో ఆమెకున్న మాస్ అండ్ క్లాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకుని అక్కడ భారీ మెజారిటీతో ఆమెను గెలిపించుకోవాలని విజయ్ స్కెచ్ వేశారట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి నేరుగా తన క్యాబినెట్ లోకి తీసుకోవాలని, ఆమెకు సాంస్కృతిక శాఖ లేక మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం విజయ్ ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఒకే దెబ్బకు 2 పీటలు అన్నట్లుగా త్రిషకు పార్టీలో పెద్ద పీట వేస్తూనే డీఎంకేను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు విజయ్. ఇక నటి త్రిషపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా ఇప్పుడు మధురై నగరంలో వెలిసిన ఒక సరికొత్త పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మధురై జిల్లా త్రిష అభిమానుల సంఘం పేరుతో అధికారికంగా రిజిస్టర్ చేయబడిన ఈ సేవా సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 53/2026 గా ఉంది. తమిళ సంఘాల చరిత్రలోనే ఒక నటి కోసం ప్రభుత్వంచే అధికారికంగా గుర్తింపు పొందిన మొట్టమొదటి సంఘం ఇదేనని తెలుస్తోంది. త్రిష అభిమానులు వేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తమిళనాట ఆసక్తిగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా మొదట మొదలయ్యే నేల మా మధురై అనే గర్వకారణమైన నినాదంతో ఈ పోస్టర్లు రూపొందించారు. మధురై మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో పాటు సాహసానికి ప్రతీక అయిన తమిళ వీరవనిత వేలు నాచియార్ స్ఫూర్తిని కూడా ఈ పోస్టర్లో పొందుపరిచారు. త్రిష అందమైన చిత్రాలతో పాటు ఈ సేవా సంఘం యువకుల ఫోటోలతో కూడిన ఈ పెద్ద హోర్డింగ్లు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. మధురై పోస్టర్లు ఇస్తున్న సంకేతాలు సాధారణమైనవి కావని చెప్పుకోవాలి. స్థానిక అభిమానులు, కార్యకర్తలు మాట్లాడుతున్న మాటల ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో త్రిషను కేవలం సాధారణ ఎమ్మెల్యేగా కాకుండా రాష్ట్రానికి నెక్స్ట్ హోంమంత్రిగా చూడబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. హోంశాఖ బాధ్యతలతో అటు డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ కు చుక్కలు చూపించాలని, ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని టీవీకి అధినేత విజయ్ పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహాత్మక రాజకీయ దాడితో డీఎంకే పార్టీని రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని విజయ్, త్రిష ద్వయం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
మొత్తంగా సినిమా రంగం నుంచి తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి త్రిష ఎదగబోతున్నారా, లేక ఇదంతా విజయ్ పన్నిన ఒక పొలిటికల్ మాస్టర్ ప్లాన్ మాత్రమేనా? ఒకవేళ త్రిష రాజకీయ ఎంట్రీ ఉంటే తమిళనాట ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది చూడాలి. మరి రానున్న రోజుల్లో ద్రవిడ రాజ్యంలో ఎలాంటి రాజకీయ మార్పు ఉండబోతుందో.